అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటల లోపు పెద్ద ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు, అలాగే ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. చాలా క్రమశిక్షణగా కూడా ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితుల్లో వీరికి ఎదురవుతాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు చూస్తే రాత్రి 10 గంటల లోపు ఒక పెద్ద ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం నిర్మానుష ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా వీరు నిర్మానుష ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు, రైళ్లల్లో అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు, డబ్బులు వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారు వీరు ఈరోజు దినఫలాల ప్రకారం తన వ్యక్తితో పరిచయాన్ని అయితే పెంచుకోబోతున్నారు. ఆ వ్యక్తులు మీతో దీర్ఘకాలికంగా స్నేహం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని అయితే పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశం అయితే రాబోతుంది. అంటే ఏదైనా గవర్నమెంట్ పనుల గురించి చాలా కాలంగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే వాళ్ళని కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ అధికారుల వల్ల మీకు ఏమైనా సర్టిఫికెట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ రావాల్సి ఉంటే కనుక దానికి సంబంధించి కూడా ఈరోజు మీరు ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అయ్యే దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుంచి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుంది. చాలా కాలం నుండి మీరు వారి యొక్క సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు అయితే ఆ సపోర్ట్ మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చక్కటి సంబంధించినటువంటి ఒక అవకాశం అయితే ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులతో చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కన్యా రాశి వారికి మార్చి 10వ తేదీ సోమవారం అనేది గడవబోతుంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగను. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారంలో ఒడిదొడుకులు అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో సమస్యలు తొలగును. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలో లోటు ఉండదు. సన్నిహితుల నుంచి అత్యంత కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగనున్నాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందిన
వృత్తి ఉద్యోగాలకు అనుకూలంగా సాగుతాయి. అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దలతో విందు వినోదాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం, గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం ఫలిస్తాయి. అభివృద్ధి బాటలో పయనిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతి పెరగడం, పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తి అభివృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగడం, అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సమయాల్లో జ్ఞానోదయం కలిగిస్తాయి. జాగ్రత్తలు తీసుకుంటారు. ఆనందంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. మనస్సులో లక్ష్యం దిశగా కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సమిస్తారు. మొహమాటాన్ని చేరనివ్వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగును. ప్రారంభించిన పనులు విజయం సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధన లాభం ఏర్పడుతుంది. అదేవిధంగా గొప్ప వారితో పరిచయాలు ఏర్పడను. గౌరవ సత్కార్యాలు అందుకుంటారు. మంచి పేరును సంపాదిస్తారు. పేరు ప్రతిష్టలు ఏర్పడడం, ఆత్మీయులతో కలిసి పర్మనెంట్ మధుర క్షణాలు గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ప్రయత్నిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో నూతన వస్త్ర ప్రాప్తి కలగడం, వివాదాలు తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సింపతిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా సాగటం, పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. అదేవిధంగా అనుభవజ్ఞుల సహాయంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేరనివ్వద్దు. ప్రారంభించే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలో సత్యనిష్టతను మిమ్మల్ని ఉన్నతిని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రారంభించినటువంటి కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకున్న సమయం అని చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవ్వడం. అవసరానికి ధనం లభిస్తుంది. మీకు ముందు చూపు. వ్యవహార శ్రేణికి ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వార్తను వింటారు. బంధుమిత్రులతో కలిసి అనుకూలంగా ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ పదార్థాల కోసము పశుపక్షాలకు తాగే నీటిని ఏర్పాటు చేయడం వల్ల శుభం చేకూరుతుంది.